రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ సమరం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని మహారాష్ట్ర ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల మధ్యనే గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన మహారాష్ట్ర అసెంబ్లీ సమరం ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 శాసనసభ స్థానాలు ఉండగా వాటికి ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 1,186 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన 4,136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మహారాష్ట్రలో ప్రధాన పోటీ బీజేపీ, శివసేన, షిండే వర్గం, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి కూటమి, కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన వర్గం, శరద్ పవార్ ఎన్సీపీ వర్గాలు ఉన్న మహావికాస్ అఘాడీ కూటముల మధ్యనే నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ముంబైలో ఓటు వేశారు. ఏక్నాథ్ షిండే కుటుంబం సమేతంగా థానేలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్సీపీ, ఎస్పీ పార్టీ అధినేత శరద్ పవార్ బారామతిలో ఓటు వేశారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. శివసేన, యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు వేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ కుటుంబ సభ్యులతో కలిసి నాగపూర్లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా నాగపూర్లో ఓటు వేశారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ గోండియాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఓవైపు ప్రచారం, మరోవైపు ఓటర్లకు హామీలు ప్రకటించి వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి పేరుతో ఎన్డీఏ పక్షాలు, మహావికాస్ అఘాడీ పేరుతో ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయడంతో ప్రధానంగా ఈ రెండు కూటముల మధ్యనే గట్టి పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటములు సర్వశక్తులు ఒడ్డాయి. మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మందిని బరిలో నిలిపింది. మహావికాస్ అఘాడీ కూటమిలో భాగమైన కాంగ్రెస్ 101 మందిని బరిలో నిలిపితే శివసేన, యూబీటీ 95 మందిని, శరద్ చంద్ర పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఏంటనేది తెలియనుంది. మహారాష్ట్ర ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక మిగిలింది ఫలితాలు రావడమే. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేదెవరనే ఉత్కంఠకు ఈ నెల 23తో తెరపడనుంది.